యేసుక్రీస్తునందు మికిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం చాలా భక్తిపూర్వకంగా పాస్కా పండుగను జరుపుకుంటున్నాం. పాస్కా పండుగ రోజు యేసు ప్రభు చేసిన రెండు ముఖ్యమైన కార్యాలను మనం స్మరించుకుంటున్నాం. మొదటిది యేసు ప్రభు శిష్యుల పాదాలను కడగడం. రెండోది యేసు ప్రభువు దివ్య సత్ప్రసాదాన్ని స్థాపించడం. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు గురువు, రక్షకుడు, బోధకుడు. కానీ ఆ యేసు ప్రభు తన శిష్యుల పాదాలను కూడా కడగడానికి సిద్ధమయ్యారు. అది యేసు ప్రభు ప్రత్యేకత. యేసు ప్రభు తనను తాను తగ్గించుకొని ఇతరులకు సేవ చేయడానికి వచ్చినటువంటి గొప్ప దేవుడు. మార్కు సువార్త 10వ అధ్యాయం 43వ వాక్యములో యేసు ప్రభు శిష్యులకు బోధించారు, మీలో గొప్పవాళ్ళు కావాలనుకునే వాళ్ళు ఇతరులకు సేవ చేయాలి. తన జీవితములో యేసు ప్రభువు ఆ మాటను పాటించారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పాస్కా పండుగ రోజు మనం కూడా ఇతరులకు సేవ చేయాలి. అది క్రైస్తవుల ముఖ్యమైన లక్షణం. యేసు ప్రభు శిష్యుల పాదాలు కడిగిన తరువాత చెప్పారు, ఇదిగో నేను మీకు ఒక ఆదర్శమును చూపించాను, మీరు కూడా ఇతరుల పాదాలను కడగండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క ముఖ్యమైన గుణాన్ని ఈరోజు మనం నేర్చుకోవాలి. రెండవదిగా యేసు ప్రభువు దివ్య సత్ప్రసాదాన్ని స్థాపించారు. యేసు ప్రభు ఈ లోకములో శాశ్వతంగా జీవించడానికి ఈ లోకానికి వచ్చారు. కేవలం 33 సంవత్సరాలు ఈ లోకములో జీవించడానికి రాలేదు. శాశ్వతంగా 33 సంవత్సరాలు శరీరముతో జీవించారు. ఆ తరువాత శాశ్వతంగా దివ్య సత్ప్రసాద రూపములో మనతో పాటు ఉండడానికి యేసు ప్రభువు చిత్తగించారు. లూకాసు వార్త 24వ అధ్యాయం 31వ వాక్యములో మనం చదువుతున్నాము, యేసు ప్రభు రొట్టెను విరిచి శిష్యులకు ఇచ్చినప్పుడు ఆ శిష్యులు యేసు ప్రభును గుర్తించారు, యేసు ప్రభును చూశారు. ఆ క్షణంలోనే యేసు ప్రభు అప్రత్యక్షమయ్యారు, అదృశ్యుడైపోయారు. ఎందుకు? వారు రొట్టె విరిచినప్పుడు యేసు ప్రభును గుర్తించారు. అప్పటి నుంచి ప్రజలు యేసు ప్రభును చూడాల్సింది దివ్య సత్ప్రసాదములో. యేసు ప్రభువు అప్పటి నుంచి ఈ లోకములో దర్శనమిచ్చేది దివ్య సత్ప్రసాదములో. అందుకే యేసు ప్రభు వారికి కనిపించి రొట్టెని విరిచి ఇచ్చినప్పుడు యేసు ప్రభుని వారు గుర్తించినప్పుడు అప్రత్యక్షమయ్యారు. అప్పటి నుంచి ఆ శిష్యులు యేసు ప్రభును దివ్య సత్ప్రసాదములో చూడాలి అనేది ప్రభువు చిత్తం. ఈ రోజు కూడా మనం యేసు ప్రభువును దివ్య సత్ప్రసాదములో చూడాలి. ఇదిగో లోకాంతం వరకు నేను మీతో ఉంటాను అని పలికిన ప్రభువు మనతో పాటు ఈ దివ్య సత్ప్రసాదములో ఉన్నారు. ఈరోజు ఈ రెండు ముఖ్యమైన విషయాలను మనం స్మరించుకుందాం. మనం ఇతరులకు సేవ చేయాలి, మనం తగ్గించుకొని ఇతరులకు సేవ చేయాలి. రెండవదిగా యేసు ప్రభువును దివ్య సత్ప్రసాదములో మనం గుర్తించాలి. ప్రభువు సజీవంగా దివ్య సత్ప్రసాదములో మనతో ఉన్నారు. మీకందరికీ నేను పాస్కా పండుగ శుభాకాంక్షలు ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. ప్రభువు మీ కుటుంబాల్లో ఉండి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి కాచి కాపాడును గాక.